చూడండి, దానికి సరి అయిన మనిషిని కాదు నేను. క్వశ్చన్ బాగానే ఉంది, ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? మహేశ్వర్ రెడ్డి ఇవ్వాలి. ఆయన పార్టీ అధ్యక్షుడు. నేను ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన ఎందుకు అన్నాడు అనేది వివరణ అడిగేది మా దగ్గర ఏది డిసిప్లినరీ కమిటీ ఉంది, వాళ్ళు జవాబు చెప్తారు. దాని గురించి నేను ఎందుకు మాట్లాడంటే, నేను ఒక బీసీ ఉండి హనుమంతరావు చూసిన ఇంకో బీసీని పెరగనిస్తలేడని మళ్ళీ మీరు రాస్తారు కాబట్టి నేను మాట్లాడా. తప్పనిసరిగా ఇది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా. అయినా ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇవాళ మళ్ళీ చెన్నారెడ్డి గారు ఉండేది ముఖ్యమంత్రిగా, అగ్రకులాల్లో ఉన్న బీసీల గురించి అన్నాడు. రామ్దేవ్ గారిని మంత్రి చేశాడు, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాడు. రెడ్డి హాస్టల్ వాళ్ళు అందరు పోయిండ్రు ఎవరి దగ్గరికి? చెన్నారెడ్డి గారి దగ్గర. సార్ మన రాజ్యం వచ్చింది మనకి అంటే ఏం మాట్లాడుతున్నారా బాబు మీరు? మనం అందరినీ కలుపుకొని పోవాలి. మన జనాభా ఎంత ఉన్నది, మనం జనాభా ప్రకారం వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాలన్నా అంటే అగ్రకులాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అనేది నా ఉద్దేశం. ఎవరి మీదనో ఒక వ్యక్తి మీద అనడం కొందరికి ఏది సామాజిక న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు కూడా అగ్రకులాల్లో ఉన్నారు. అదే రాహుల్ గాంధీ గారు కూడా అగ్రకులాలు ఉన్నా ఇవాళ ఏది కులగన చెయ్యాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి అలాంటి మనం కావాలి, మన పరిస్థితి ఏంటి, మనకి ఏం కావాలని అడగాలి. కానీ వేరే వాళ్ళని కించపరిస్తే దానివల్ల మంచి సాంప్రదాయం కాదనేదే చెప్పగలుగుతాం. అదేవిధంగా 20,000 crores మాకు తెలంగాణకు కేటాయించాలని, అదేవిధంగా ఈసీ సప్లాన్ పెట్టాలని కోరుతున్నా. ఇలాంటి భాష మాట్లాడడం మంచిది కాదు. కేవలం నిన్నటి వరకు ఏమన్నాడు, పాపులర్ స్కీమ్ ఒక డబ్బు ఇవ్వద్దు అన్నాడు. ప్రజలు ఇవి ఎక్కడికి పోతే ఈ డబ్బులు, దీనివల్ల దేశం నష్టపోన్నాడు. అదే నరేంద్ర మోడీ ఢిల్లీలో 75,000 కోట్లు ఇచ్చిండు. అంటే నీ ఆలోచనలో మార్పు వచ్చింది అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో గెలవాలి కదా, అందుగురించి 75,000 కోట్లు ఇచ్చినావు. నిన్నటి వరకు నువ్వేమన్నావు, పాపులర్ స్కీమ్ కు డబ్బులు ఇవ్వద్దు అన్నావా లేదా? ఇవాళ నీలో మార్పు వచ్చింది. అదేవిధంగా ఈ మార్పు కూడా కురగణన రావాలి దేశం మొత్తంలో. తప్పనిసరిగా ఆయన అపోజిషన్ లీడర్ గా పార్లమెంట్ ఉన్నాడు కాబట్టి యావత్ భారతదేశంలో ఓబీసీ ఎంపీసీగా నాకు గుర్తింపు ఉంది కనుక అక్కడ ఆయన పార్లమెంట్ లో ఈ నిర్ణయం తీసుకుంటే దేశమంతా తిరిగి అన్ని రాష్ట్రాలు తిరిగి ఆయన తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలకడానికి ఒక ఓబీసీ ఎంపీసీగా లాయలిస్ట్ గా తప్పనిసరిగా నేను పనిచేస్తా అని మీ ద్వారా చెప్తున్నా. ఏదైనా అడిగేది ఉంటే అడగండి.